హలో ఎవ్రీవన్, నాకు ఈ పచ్చడి అంటే ప్రాణం అంతే. మరి ఈ సీజన్ లో ఎక్కువగా దొరికే పండు మిర్చి నిల్వ పచ్చడి. ఈ వీడియోని అయితే స్పైసీ ఫుడ్ లవర్స్ కి అయితే షేర్ చేయండి. మరి ఒక హాఫ్ కేజీ పండు మిర్చిని నీట్ గా కడిగి ఒక క్లాత్ తో తడి లేకుండా తూడ్చి తొడిమలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, హాఫ్ కేజీ పండు మిర్చికి 100 గ్రామ్ చింతపండు నార లేకుండా తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి పండు మిరపకాయల్ని, చింతపండు, వెల్లుల్లి, టేస్ట్ కి సరిపడా ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇందులోకి పోపు అయితే రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చీలు, అలాగే కచ్చా పచ్చగా దంచు వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని ఒకసారిగా కలుపుకొని, మనం గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ ని ఇందులోకి అయితే వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇక పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది మనం వేడి వేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకొని తింటే మనకైతే స్వర్గమే ఉంటుంది. అంత బాగుంటుందండి. మీరు చూస్తూనే నోరు ఊరిపోతుంది అనుకుంటా. మరి ఇంకెందుకు లేటు, మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. బాయ్.